పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గంగానగర్ కాలనీలోని కొమురం భీం నగర్ గత 3 సంవత్సరాలుగా మురికి కాలువలు, చెత్త నిండిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, అలాగే ట్రాన్స్‌ఫర్ జంక్షన్‌ను తొలగించాలని కూడా అధికారులకు విన్నపించుకుంటే కనీసం పట్టించుకునే నాథుడే లేదని కాలనీ మనిషి వెంకటలక్ష్మి గారు తెలిపారు. చాలా సార్లు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇచ్చినా, ఫోన్ చేసినా కనీసం పట్టించుకోలేదని, పిల్లలకు విషజ్వరాలతో బాధపడుతున్నారని, కాలువను వెంటనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ మా గంగనగర్ కాలనీలో మమ్మల్ని మున్సిపల్ అధికారులు ఎవరు ఏ పని మీదనైనా దేంట్లోనైనా కూడా చిన్న చూపు చూస్తాను. ప్రతి ఒక్క విషయంలో అయినా చిన్న చూపు చూస్తాను. ఈ కాలువ విక్రమ్ అనే క్యాండిడేటు కాంట్రాక్ట్ పట్టిండు, కాలువ కట్టిండు. ఆ కాలువకు దానికి దిక్కు దశ అనేది ఏది లేదు. ఆయన విక్రమ్ అనే క్యాండిడేటు తమ్మి ఇక్కడ మట్టి పోయించవా, నువ్వు కాలువ కట్టి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ నీళ్ళు నిలుస్తాయి, వర్షాకాలం మధ్య దోమలు ఈగలు ఇవన్నీ ఉంటాయి, ఇది కరెక్ట్ కాదు తమ్మి అంటే, నేను ఇంతగానో నేను పోయలేను, నా వల్ల కాదు, ఇన్ని ట్రిప్ల మట్టి నేను పోయలేను అని చెప్పిండు. ఆ మట్టి మేమే పోయించుకుంటున్నాం, అందరం మేమే డబ్బులు, మా సొంత డబ్బులు పెట్టి మేమే పోయించుకుంటున్నాం. అసలు ఎవ్వరు కానీ మున్సిపాలిటీలో ఏ గారికి చెప్పినా, డి గారికి చెప్పినా, కమిషనర్ సార్కు లెటర్ ఇచ్చిన, సార్కి ఇట్లా సంగతి అని, మా ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిన, అన్నకి ఇట్లా సంగతి, అన్న చేసిండు ఫోను, అన్న చేసినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీ వాళ్ళు అసలే పట్టించుకుంటలేరు. కాలువ తీసే దిక్కు దశ ఇవ్వరు లేరు. 3 సంవత్సరాలు అవుతుంది కాలువ మురిగిపోబట్టి, ఆ 3 సంవత్సరాల సుందెలు కూడా ఈగలు దోమలల్లో కూడా మేము భరించుకొని బతుకుతున్నాం. అది చెట్లు, ఆ చెట్లను చూస్తే మీకు అర్థమవుతున్నది. ఆ చెట్లు చూడండి ఒకసారి, ఆ చెట్లు చేమలు ఇదంతా గలీజుగా ఉన్నది. ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఎవరు పట్టించుకునే మానవుడు అనేది లేదు. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టిండు, ఆ ట్రాన్స్ఫార్మర్లో ఆ పిల్లలు ఆడుకుంటారు, అక్కడ ఎర్త్ పెట్టిండు. ఆ ఎర్త్ వల్ల పిల్లలకు బాగా ప్రాబ్లం అవుతుంది. ఆ ఎర్త్ ఏంటంటే ఒక బల్లి పడ్డ కూడా పెద్ద పెద్ద నిపుకలు పడుతున్నాయి అక్కడి నుంచి వెళ్ళి. దానివల్ల మా జనాలకు బాగా ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అంతా లేబరు, వాళ్ళు కొంచెం సాయంత్రం అయిందంటే కొంచెం మాస్ అవుతారు. వాళ్ళు ఎవరో ఒక్కరు పట్టుకుంటే ఎవరో ఒక్కరు పుట్టుకన వస్తారు. సచ్చినాక అప్పుడు అధికారులు పట్టించుకుంటారు కావచ్చు. అప్పటిదాకా మన గోదావరి కన్లా ఏ అధికార క్యాండిడేట్ అయితే ఇవరకు ఇటు దిక్కు చూసిన వాళ్ళు లేరు. మా గంగనగర్ కడకున్నది కాబట్టి, లాస్ట్కి ఉన్నది కాబట్టి, మా గంగనగర్ డైరెక్ట్ గంగలనే పోని, ఇది దీని కడకున్నది కాబట్టి ఇది పోతే పోని అన్నట్టుగానే అధికారులందరూ మున్సిపాలిటీ వాళ్ళు కానీ, మెయిన్ మున్సిపాలిటీ వాళ్ళే, మున్సిపల్ చైర్మన్ కూడా సార్ అనిల్ కుమార్ సార్ ఉన్నప్పుడు కూడా, సార్ ఇది పరిస్థితి మాకు మంచిగా లేదు సార్, మా గంగనగర్లాగా ఇట్లా ఉన్నదంటే కూడా, సరే వెంకటలక్ష్మి నేను చూస్తా ఇదే అన్నారు. కానీ ఇవరకు అయితే ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. బట్ 1,00,000 సార్లు చెప్పినాం కావచ్చు. కార్పొరేటర్ ఉన్నప్పుడు సీనన్న కూడా తమ్మి ఇట్లా సంగతి అంటే, అక్క నేను ఫోన్ చేస్తాను అక్క, ఎవరు వస్తలేరు, నేనేం చేయాలి అని ఇట్లా చెప్పిండు సీనన్న కూడా. 1,00,000 సార్లు సీనన్న కూడా ఫోన్ చేసిండు. సీనన్న చెప్తే కూడా కేర్ చేయలేదు. ఎవరు చెప్పినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు అసలు కేరే చేస్తలేరు. కమిషనర్ సార్ అండ్ క్యాండిడేట్ అయితే మొత్తానికి పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తారో మాకు తెలియదు. మాకు ఈ కాలువ క్లీన్ కావాలి, పొరకలన్నీ కొట్టాలి. మా కాలువల ఇప్పుడు మీరు చూడండి, ఒక్క మనిషిని పెట్టి ప్రతి ఒక్కసారి ఇది కాలువ నిన్నప్పుడల్లా ఒక 2 మనుషులు పెట్టి తీపిస్తానా. కాకపోతే జనాలు అందరిని అడగండి, ప్రతి ఒక్కసారి నిండినప్పుడల్లా తీపిచ్చుడే ఇదే పని అవుతుంది. అది కూడా చూపెట్టిన, తమ్మి నేను తీస్తాను చూడు కాలువ ఒక్కసారి, అది కూడా చెల్లులలో పెట్టి అందరికీ చూపెట్టింది నా బిడ్డ కూడా. ఎమ్మెల్యే గారు మా గంగనగర్ గురించి కొంచెం స్పందించి, మా జనాల కోసం, మా కోసం, మా పిల్లల కోసం ఆయన కొంచెం స్పందించి, ఈ మురికాలువలు కానీ, ఈ రోడ్లు కానీ, ఈ చెట్లు కానీ, ఈ చెత్త కానీ, ఈ కరెంటు కానీ, వీటి కొంచెం స్పందించి దయచేసి అన్నగారికి చెప్తానా, ఖచ్చితంగా అన్నగారు పట్టించుకోకపోతే మున్సిపాలిటీ వాళ్ళు అసలే పట్టించుకోరు. దయచేసి కరెక్ట్గా అన్న పట్టించుకోవాలి. దీని గురించి అన్న వచ్చి అయినా మంచిగా చూడాలి. చూసినాకనైనా కూడా మా మీద దయదలిసి కొంచెం అన్న పట్టించుకొని మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పని చేస్తారు. ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి, పుష్పలత, రాధా, మల్లేశ్వరి, సహజ, జయ, ఉమా, శోభ, మల్లమ్మ, లక్ష్మి, స్వప్న, కనకలక్ష్మి, రెహానా, రేష్మ, గౌస్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.